మెన్సెస్ అంటే నెలసరి టైంలో ఎలా హైజీనిక్గా ఉండాలి, నెలసరి టైంలో ఎలా మనం టేక్ కేర్ చేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ అన్నవి రాకుండా ఉంటాయి అన్నది చాలా తెలుసుకోవటం అన్నది ఇంపార్టెంట్. సో ఋతుక్రమం టైంలో బాడీలో నుంచి వచ్చే బ్లడ్ అన్నది ఏదైనా ఒకటి బయటకు వచ్చిన తర్వాత డిజింటిగ్రేట్ అవుతుంది. అంటే ఆ బ్లడ్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, ఆ బ్లడ్ అన్నది బ్రేక్ డౌన్ అయ్యి దానికి ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో శానిటరీ నాప్కిన్స్ ఆప్షన్ వచ్చిన తర్వాత చాలా వరకు ఆడవాళ్ళకి ఈ సమస్య అన్నది చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు ఒకప్పుడు వెన్ శానిటరీ నాప్కిన్స్ అవైలబుల్ లేనప్పుడు అందరూ ఇంట్లోనే క్లాత్ రూపంలో వాడుకొని ఆ క్లాత్ని మళ్ళీ రీయూజ్ చేసేవాళ్ళు. ఓకే, సో క్లాత్ రీయూజ్ చేయడం అన్నది ఇట్స్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. కానీ ఇది డిస్పోజ్ చేయట్లేదు కాబట్టి ఎప్పుడైతే ఆ క్లాత్ వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేస్తున్నారో కరెక్ట్ హైజీనిక్ ప్రికాషన్స్ అన్నది ఫాలో అప్ అవ్వాలి. నీట్గా హైజీనిక్గా దాన్ని హాట్ వాటర్ అండ్ సోప్తో వాష్ చేసుకొని ఎండలో డ్రై చేసుకొని అది పూర్తిగా ఎండిన తర్వాత ఆరిన తర్వాత క్లీన్ అండ్ డ్రై ప్లేస్లో స్టోర్ చేసుకుంటే దానిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ మళ్ళీ రీయూజ్ చేసినప్పుడు రాకుండా ఉంటాయి. ఓకే, సో క్లాత్ యూజ్ చేయటం అనేది ఈవెన్ దో ఇట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మనం ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నది తీసుకొని కరెక్ట్గా దాన్ని వాష్ చేసి రీయూజ్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.